హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీని ఇలా డిఫరెంట్‌గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్‌ని ఫ్రెష్‌గా కడిగేసుకొని దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు, ఒక 2 టీ స్పూన్స్ వరకి సాల్ట్, అదేవిధంగా 3 టీ స్పూన్స్ వరకి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పెరుగు, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు మీ స్పైసెస్ తినే విధానాన్ని బట్టి వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చెక్క, లవంగ, సాజీరా, యాలకులను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. తర్వాత మనకి ఈ విధంగా చికెన్లో నుంచి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. పీస్ కూడా కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. చాలా బాగుంటుంది ఫ్లేవర్. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ దీన్ని వేయించేసుకోవాలి. మనకి ఫైనల్గా కర్రీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా గ్రేవీ తోటి చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.